హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటా. అంతేగాకుండా సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇగ నిన్ననైతే నాకు హెల్త్ బాలేదని చెప్పి కొంచెం బాధపడితే సిస్టర్స్ అందరూ గూడా నాకు కొంచెం మంచిగానే సపోర్ట్ చేసిర్రు. అంటే నాకు చెప్పుకోవాలని గాదు. అసలు నాకు చెప్పుకోవడం గూడా ఇష్టం లేదు గానీ, ఇగ విపరీతంగా నొప్పున్నప్పుడు ఇగ బాధ భరించలేక బయటికెళ్తే గాని అసలు నేను ఎప్పుడు బాధలు చెప్పుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు. చెప్పుకొని కూడా చెప్పుకోను. నా మనసులోనే పెట్టుకుంటా. ఇక్కడ చూత్తారు కదా! ఇయ్యాలైతే ఇగ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇగ ఇల్లయితే గిట్లున్నది. ఇగ ఇంటిని సాఫ్ చేసుకోవడానికి కొంత టైం పడతది. ఇయాలైతే కొంచెం ఇల్లు చూపిత్తా. అంటే హోమ్ టూర్ చేస్తానా. అంటే కొంతమంది బాగా మంది నన్ను అడిగిర్రు ఈ హోమ్ టూర్ చూపియమని. సరిగా మంచిగా వత్తదో లేదో వీడియో గాని హోమ్ టూర్ అయితే చూపిత్తానా. ఇక్కడ బెడ్‌రూమ్ అండి. మా పిల్లలు పోయిన తర్వాత బెడ్‌రూమ్ అయితే భయంకరంగా ఉంటది. ఇగ అదంతా మంచిగా క్లీన్ చేసుకోవాలంటే టైం పడతది. ఇగ ఆళ్ళెళ్ళిపోయిన తర్వాత పిల్లలైతే స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇగ బ్రెడ్ పీనట్ అయితే తింటానా. ఎప్పుడైనా నాకు ఓపిక లేనప్పుడు, ఎప్పుడైనా వంట చేయడం కుదరనప్పుడు, ఎప్పుడైనా నానబెట్టినప్పుడు ఇట్లా బ్రెడ్డు, జాము, ఫ్రూట్సు, ఓట్సు, చాకోసు ఇలాంటివే తింటా. బయట ఫుడ్‌లయితే నేను తినను. నాకు ఇష్టం గూడా ఉండది. ఇగ నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బ్రెడ్, పీనట్ అయితే తింటానా. మా ఆయన జిమ్ముల్లోనే ఉన్నాడు. ఇగ జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఇగ మా ఆయనకి ఏదో ఒకటి చేసిస్తా. ఎగ్స్ అయితే రోజు బాయిల్ చేత్తా గదా! ఇగ అవైతే ఉంటాయి. ఇక్కడైతే బెడ్‌రూమ్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. చూత్తారు గదా! ఇక్కడ సోఫాలయితే అరేంజ్ చేసిన. ఆ సోఫాలు మేము పెళ్లి చేసుకున్న అప్పటి నుంచి ఉంటానయి. అంటే మేము పెళ్లి చేసుకున్న రూమ్‌లో షిఫ్ట్ అయినాం గదా! రెంట్‌కు ఓనర్ వాళ్ళ ఇంట్ల. ఒకప్పుడు వాళ్ళ ఇంట్ల మేము మేము షిఫ్ట్ అయిన మేము రెంట్‌కున్న ఇంట్లోనే ఉండేటియి ఆ సోఫాలు. ఆళ్ళు కొత్త సోఫాలు తెచ్చుకున్నారని మా ఇంట్లో పెట్టేటోళ్ళు. మేము రెంట్‌కున్న ఇంట్ల. అయితే ఇగ మేము ఒక 4 మంత్సే ఉన్నాం అక్కడ. ఇగ ఆ తర్వాత మళ్ళా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ సోఫాలయితే అడిగినాం. వాళ్ళకి వేరే సోఫాలుండే. అడిగితే మా ఆయనకు 2000 అని చెప్తే మా ఆయన రూ. 1000కి ఇమ్మన్నాడు. ఇచ్చింది. ఇగ అప్పటినుంచి మాతోనే ఉంటాని. ఎందుకంటే పెళ్ళైన అప్పటి వస్తువులన్నీ పోయినాయి. అంటే గ్యాస్ పోయింది, మిక్సీ పోయింది, బిందెలు ప్లాస్టిక్ బిందెలుండే మా ఇంట్ల. అప్పుడు ప్లాస్టిక్ బిందెలు నమ్మరు మీరు. ప్లాస్టిక్ బిందెలో నేను నీళ్ళు తాగిన. ఇగ ఫిల్టర్ గూడా ఉండకపోయేది మాకు. ఇగ అవన్నీ కొన్ని మా తర్వాత తర్వాత తీసుకున్నాం. ఇగ అవన్నీ అయితే అమ్మేసినాం సెకండ్ హ్యాండ్‌కు. పాడైతేనే అమ్మేసినా. అవి గూడా 10 సంవత్సరాలు మాతోనే ఉండే. ఇగ తర్వాత ఇగ సోఫాలొక్కటే ఉన్నాయని చెప్పి జ్ఞాపకార్థంగా అయితే ఉంచుకున్నాం. ఇదైతే ఇగ పెద్ద హాలుంటది మాకు. పెద్ద హాల్‌ల సగం మధ్యల కర్టెన్‌లయితే కట్టేసి పిల్లలకు చిల్డ్రన్ బెడ్‌రూమ్ లెక్క చేసినాం. ఇక్కడ చూత్తారు కదా మిషని. ఇది నేను 2019లో తీసుకున్నా. అంటే మా చిన్న బాబు 2 ఇయర్స్ ఎంతో ఉండే నాకు గుర్తుకులేదు అంతగా. అంటే అప్పుడు తీసుకున్నాం. ఎందుకంటే మా బాబుని తీసుకొని నేను మిషన్ నేర్చుకోవడానికి పోయినా. ఇగ ఒక 2 నెలలు నేర్చుకున్నానో లేదో మిషన్ అయితే తీసుకున్నా. అప్పుడు కుట్టుకునేదాన్ని. ఇగ అప్పటినుంచి ఇగ నేనైతే కుట్టలేదు. ఎందుకంటే డ్రెస్సులు, పిల్లలకు చినిగిన బట్టలు అవన్నీ అట్లా కుట్టేదాన్ని. ఎందుకంటే మా అమ్మ గూడా మిషన్ చేస్తది వర్కు. ఇగ అక్కడి నుంచి నేను గూడా అట్లనే నేర్చుకున్నా. కానీ ఇగ నేనైతే ఇప్పుడు కుడతలేను. ఇక్కడ చూత్తారు గదా! ఇగ మా ఆయన జిమ్ము పౌడర్సు ఇగ అవన్నీ గూడా తాగుతా ఉంటాడు. ఇక్కడ ఆహ్, కూలర్ ఉన్నది గదా! పిల్లల కోసమని కూలర్ పెట్టినాం గానీ, ఎండాకాలంలో బాగా ఎండలు కొట్టినప్పుడు మస్తు వేడి ఉంటది గదా! ఇగ అప్పుడైతే మా బెడ్‌రూమ్‌లోనే పడుకోబెడతాం ఏసీ ఉంది గాబట్టి. ఇగ నార్మల్ టైమ్‌ల పిల్లలకి ఎప్పుడన్నా ఉపయోగపడతదని కూలర్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే హాల్ పెద్దగుందని చెప్పి మధ్యలో కర్టెన్ కట్టేసి ఆహ్, పిల్లల బెడ్‌రూమ్ రెడీ చేసినాం. ప్లాన్ అయితే చేసినాం అట్లా. ఇక్కడ హాల్ అయితే ఇక్కడ లివింగ్ రూమ్ కాబట్టి ఎవరైనా చుట్టాలొచ్చినా, ఎవరైనా బంధువులొచ్చినా కూసోని అంటే ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూర్చునేటట్టు సోఫాలయితే అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడైతే సోఫాలయితే తీసుకొని కూడా ఒక 8 నెలలయితాంది. అంతకుముందు వరకు కూడా మా పాత సోఫాలే ఉండే. పాత ఫ్రిడ్జే ఉండే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జు. సెకండ్ హ్యాండు నేను స్కూటీ గూడా సెకండ్ హ్యాండే. మా ఆయన అన్నీ గూడా సెకండ్ హ్యాండే తీసుకుంటాడు. అవి పాడైపోయిన తర్వాత అంటే అప్పుడు మనం అప్పుడు బడ్జెట్ తక్కువుండే గదా! అందుకని ఇగ మేము తీసుకోలేదు. ఇగ ఆ తర్వాత ఇగ మెల్లమెల్లగా అవన్నీ పాడైపోయే వరకు మేము వాటిని 10 సంవత్సరాలయినా గూడా మాతోనే ఉంచుకున్నాము. చూత్తారు గదా! ఇక్కడైతే సోఫాలయితే ఇగ క్లీన్ అయితే చేసుకున్నా. అంటే హాల్ అనేది బాగా పెద్దగిచ్చిండు మాకు. కాబట్టి ఇగ నేను డబుల్ బెడ్‌రూమ్ చేత్తే అయిపోయేదని అనుకున్నాం ఎప్పటినుంచో. పిల్లలు కొంచెం పెద్దగయ్యే వరకు ఉండాలి అట్లనే అని చెప్పి మేమైతే ఉంచినాం. ఇగ పిల్లలు పెద్దగయిన తర్వాత పడుకోవడం గూడా వాళ్ళకు ఇబ్బందయితుందని చెప్పి మధ్యలో కర్టెన్ కట్టేసి ఇగ బెడ్‌లయితే అరేంజ్ చేసినాం. పిల్లలకు సెపరేట్ బెడ్‌రూమ్ అయిపోయింది.
ఇక మాకు దగ్గరగానే వండుకున్నట్టు అనిపిస్తది. ఎందుకంటే హాల్ పెద్దగుంది కాబట్టి పిల్లలు డోర్ పక్కనే వండుకునేటోళ్ళు. సోఫా ఏసినా గదా! అగో ఆ సోఫాల దగ్గర వండుకునేటోళ్ళు. అదా సోఫా అక్కడ వండుకునేటోళ్ళు. ఒకటే బెడ్ ఉండే అప్పుడు. ఇగ అందుకని ఇటువైపు అయితే పిల్లలు మాకు దగ్గరుంటరని చెప్పి, భయం గూడా ఉండదని చెప్పి అట్లయితే అరేంజ్ జేసినాం. చూత్తారు గదా! ఎవరైనా అత్తే ఇక్కడ కూసొని మాట్లాడుకునేటట్టు. లేడీస్ ఎవరైనా అత్తే అటువైపు డోర్ ఉంది గదా! ఆ డోర్ తీస్తాం. అటునుంచి లేడీస్ వస్తారు. ఫ్రంట్ డోర్ నుంచి జెంట్స్ ఎవరైనా అత్తే మాట్లాడి అటెళ్ళిపోతారు. ఇక్కడ కర్టెన్ కట్టిన చూత్తారు గదా! మధ్యల. ఇదైతే టీవీ. ఇట్లయితే అరేంజ్ చేసుకున్నా. అంతగా ఏం మంచిగా లేదు. ఎందుకంటే నేనే పెద్దగా అరేంజ్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు అంటే అంతకుముందు ఎక్కువ పెయిన్ ఏం లేనప్పుడు ఎప్పుడు నీట్‌గా పెట్టుకునేదాన్ని. ఇల్లును నీట్‌గా పెట్టుకోవడం, తుడుచుకోవడం, కడగడం, గిన్నెలు కడగడం, సెల్ఫ్‌లు సాఫ్ చేసుకోవడం అని చేస్తూనే ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ హ్యాండ్ పెయిను, ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పటి నుంచి అంటే కనీసం 2 సంవత్సరాల నుంచి ఇగ నేను మొత్తానికే వర్క్ చేత్తలేను. నా వల్ల అయితే లేదు. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మా ఆయననే ఇగ దుమ్ము దులపడం లాంటివి, అలాంటివి చేత్తడు. అప్పటి వరకు నేను మంచిగా చేసేదాన్ని. ఇగ నా వల్ల అయితలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే కర్టెన్స్ ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాం. అంటే సోఫాలకు మ్యాచింగ్ ఉండాలని చెప్పి. ఇక్కడైతే సోఫాల మీద ఉన్న క్లాతులున్నాయి గదా! అవి గూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే తీసుకున్నా నేనే. చూత్తారు గదా! ఇగ చిన్న రూమ్ అయినా మనం గిట్లా పిల్లలకు సెపరేట్ రూమ్ గావాలంటే కొంచెం ఇట్లా కర్టెన్‌లు పెట్టేసి, మనము ఒక చిన్న సోఫా ఏసేసి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే చూడ్డానికి ఇల్లు మంచిగుంటది. ఎందుకంటే ఎవరైనా గెస్ట్‌లొత్తే ఎవరైనా వచ్చినా గూడా మనం కనబడకుండా ఉండాలంటే కర్టెన్‌లు ఉండాలి గదా! అట్లయితే అరేంజ్ చేసుకున్నాం. ఇగ నేను మధ్యాహ్నం అయితే ఒకటయింది. ఆహ్, ఇగ నాకు ఒక 2 డేస్ నుంచి కొంచెం కడుపులో అంతా మంటలాగా అనిపిస్తుందని జెప్పి, ఇగ నేనైతే తినలేదు. నైట్ నైట్ గూడా ఏం రైస్ తినలేదు. పెరుగన్నమే తిన్నా. ఇగ ఇప్పుడు గూడా మధ్యాహ్నం పెరుగన్నమే తింటాన్నా. ఇగ పొద్దునైతే మీరు చూసిర్రు గదా! బ్రెడ్, పీనటే తిన్నా. ఇక్కడ పెరుగన్నం కోసం ఇగ రైస్ అయితే పెట్టుకున్నా. ఇది నిన్న నైటు మిగిలిన అన్నం ఏం చేసిందంటే ఇగ ఫ్రిడ్జ్‌లోంచి తీత్తే గట్టిగుంటది గదా! కాబట్టి ఇగ అందులో కొంచెం వాటరేసి మళ్ళీ ఉడకబెట్టిన. రైస్‌ని మెత్తగా చేసుకున్నా. ఆ మెత్తగైన రైస్‌ను ఇంకా ప్లేట్‌లో ఏసేసుకొని పెరుగేసుకొని అయితే తింటా. ఎందుకంటే అంత గట్టిగుంటే గూడా అరగదు గదా! కాబట్టి ఇగ మనమేదో అట్లా అని చెప్పి పడేయలేం గదా! అందుకనే నీళ్లు పోసి ఉడకబెట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఉగ్గులాగా అయితది గదా! ఇగ అప్పుడు నేను పెరుగేసుకొని అయితే తింటాను. అంటే ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఉంటే ఒకటేసారి ప్రాబ్లమ్ అన్నీ వచ్చి పడతాయి. ఇగ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగానే ఉన్నట్టు. చూత్తారు గదా! ఇక్కడైతే ఇగ నేనైతే పెరుగు కోసం రైస్ అయితే ఎక్కువ తింటలేను. ఎక్కువ తిన్నా గూడా నాకు వామిటింగ్ వచ్చినట్టు ఎట్లనో అయితాంది. ఇగ తింటలేను. ఇంకోటేందంటే నాకు ఈ నొప్పి లేసినప్పుడు వామిటింగ్ వచ్చినట్టు గూడా అయితది. హార్ట్ బీట్ గూడా ఎక్కువ పెరుగుతా ఉంటది. పెయిన్ ఎక్కువున్నప్పుడు. డాక్టర్ గూడా చెప్పిండు. అట్లుంటాయమ్మ సింటమ్స్ అని చెప్పిండు గానీ, స్కానింగ్ అయితే తీయలేదు. అంటే ఎక్స్‌రే తీసినప్పుడు రిపోర్ట్‌ని బట్టే దాన్ని బట్టే నాకు చూసి చెప్పిండు గంతే. ఇక్కడైతే నేను పెరుగేసుకొని తింటాను. ఇగ ఇట్లయితే మధ్యాహ్నం పిల్లలకైతే నేను మంచిగా రైసు, కర్రీ అవన్నీ చేసిచ్చినా గానీ, ఇగ నేనైతే తింటలేను. ఇగ ఇప్పుడైతే సాయంత్రం 5 కా పావుతక్కువ 5 అయితాంది. 4:45 ఇగ పిల్లల కోసం అంటే పిల్లలు తీసుకురావడం కోసం స్కూల్‌కైతే పోతాను. ఇగ నాదే స్కూటీ చూపిత్తాను చూడండి. ఎప్పుడు చూయించలేదు గదా బయట. అంటే నాకు బయట ప్రపంచంతో అవసరం లేనట్టే అయిపోయింది నా జీవితం అంతా గూడా. ఇగ పిల్లలనైతే తీసుకొనొచ్చిన. ఇగ పిల్లలు 5:30 నుంచి 6:15 వరకు అరబ్బీ క్లాసెస్ అయితే ఇంట్లోనే చదువుకుంటారు. అంతకుముందు 2, 3 సంవత్సరాలుగా నేను మస్జిద్‌కి తీసుకుపోయి చదివిపిచ్చి ఒక గంట సేపు అంటే వాళ్ళని అక్కడ దించేసి మళ్ళా 1 అవర్ తర్వాత పోయి మళ్ళా తీసుకొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఇగ నాకు కుదురుతలేదు గదా! అందుకని ఇగ మా ఆయనకి చెప్తే ఇగ ఇంటికే రప్పించి చదివిపిచ్చేలాగా అరేంజ్ చేసిండు. ఇక్కడైతే కీమా తీసుకొచ్చిండు నైటు. కీమా, మటన్ తీసుకొనొచ్చిండు. మటన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టినాం. ఇగ కీమా, ఆలు మా ఆయననే చేత్తాండు. నాకు లేదు ఓపిక అంటే అన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని మా ఆయననే చేత్తాండు. చూత్తారు గదా! ఇగ ఇట్లా సాయం చేసే భర్త, పిల్లలుంటే ఇగ ఏం గావాలని మీరు అనుకుంటారు గానీ, అనుభవించే అదృష్టం లేదని బాధపడతా గంతే ఇగ. దేనికైనా ఒక టైం వత్తది. మంచి జరగడానికి, చెడు జరగడానికి. ఇగ కొన్ని రోజులు బాధపడతా. ఎప్పుడైతే శాశ్వతమైతే ఉండయి గదా బాధలైతే. ఇక్కడ చూత్తారు గదా! ఆయిల్ అయితే యేసుకున్నాడు. ఆయిల్‌లో మొత్తం అన్ని రకాల మసాలాలు, హోల్ గరం మసాలాలు, ఏమంటారు షాజీరా, దాల్చిని, లవంగు, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ యేసుకున్నాడు. కానీ మా ఆయన ఏందంటే బాగా స్పైసీ చేత్తాడు.
ఆ స్పైసీ వాళ్ళ ముగ్గురికి నచ్చుతది. నాకు పడదు ఆ స్పైసీ. ఎక్కువ స్పైసీ తింటే కడుపులో అంతా మంట మండుతది నాకు. నేను ఎక్కువ స్పైసీ తినలేను. చూస్తారు గదా! ఇక్కడ పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ యేసుకుంటాండు. ఎప్పుడైనా కీమా తెచ్చుకుంటే ఆలు యేసుకొని చేసుకుంటే సూపరుంటది. మా దాంట్లోనైతే ఎక్కువ కీమా, ఆలు ఎక్కువ ప్రిపేర్ చేత్తాం. ఇక్కడైతే టమాటాలు గూడా యేసుకొని మంచిగా మగ్గాలే. అంటే ఆఫీస్ నుండి వచ్చిండో లేదో ఖతం వితిన్ ఒక 15 నిమిషాలలో చాయ్ కొంచెం స్నాక్స్ తినేసి ఇగ వంట స్టార్ట్ చేత్తాండు. ఓపిక మా ఆయనకైతే. ఎందుకంటే హైదరాబాద్ అంతా తిరిగి, తిరిగి, తిరిగి అచ్చే వరకు మనకైతే ఓపిక ఉండదు గదా! కానీ మా ఆయన చేత్తడు. చూత్తారు గదా! ఇక్కడైతే టమాటాలు మగ్గిన తర్వాత కీమా అయితే అరకిలో కీమా తీసుకొచ్చిండు. ఇగ నేనేమన్నా అంటే ఇది ఇప్పుడు అంటుతాను గదా నైటు, ఇగ పొద్దున గూడా పిల్లలకు టిఫిన్‌లో అయ్యేటట్టు, నీకు టిఫిన్‌లో తీసుకుపోయేటట్టు చెయ్యి ఒకటేసారి. ఇగ మళ్ళా పొద్దున్న లేసి నేను చేయలేను అనంటే, ఇగ మా ఆయన గూడా మొత్తం అరకిలో కీమా, ఒక పావు కిలో ఆలు అన్నేసి చేత్తాండు. ఇక్కడ ధనియాల పౌడర్ ఏసిండు. మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత, గరం మసాలా పౌడర్ గూడా ఏసుకున్నాడు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు పావు కిలో ఇగ అవి గూడా ఏసేసిండు. ఏసిన తర్వాత మనం ఉప్పు, కారం అయితే చూసుకోవాలి. బాగా ఈజీగుంటది. ఈ కీమా ఎప్పుడు మటన్ ఉట్టిగా తినడానికన్నా మటన్ కీమా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తది. అంటే కూరగాయలలో గూడా యేసుకుంటే మంచిగుంటది. బీన్స్‌లో గానీ, క్యాప్సికమ్‌లో గానీ, వంకాయలో గానీ, ఆలుగడ్డలు గానీ మంచిగుంటది టేస్టు. ఇక్కడైతే వాటర్ అయితే పోసుకొని మంచిగా ఉడికించుకుంటాండు. అంటే ఆలుగడ్డలు ఉడకాలి గదా! ఇక్కడైతే ఉడికింది. ఆయిల్ అయితే మంచిగా మీదికొచ్చింది. ఇగ దీని కాంబినేషన్ రోటీలైతే చేత్తానా. ఇగ చూత్తారు గదా! ఇగ ఇట్లయితే మాది డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే చదువుకుంటారు. నేనేం ఖాళీగా ఉండలే. ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటా. పిల్లల్ని చదివిపిచ్చుకుంటా. ఖాళీగా అయితే ఉండ. చూత్తారు గదా! ఇగ రాత్రయింది. ఇగ మా ఆయనైతే రైస్ తిన్న తర్వాత అంటే మేము డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇగ కూరగాయలు తీసుకొచ్చిండు. ఇక్కడ క్యాలీఫ్లవరు, దాంతో పాటు బుడకాకరకాయలు, ఇగ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చిండు. ఫ్రూట్స్ గూడా తీసుకొచ్చిండు. ఇగ ఇవన్నీ క్లీన్ చేసి సర్ది ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే అయిపోతది. చూత్తారు గదా! ఇగ గిట్లయితే ఇయాల గడిచింది. ఇయాల చామదుంప తీసుకొచ్చిండు. ఆ చామదుంప మా ఆయన కర్రీ చేత్తాడు. సూపర్ టేస్టీగుంటది. మీకు ఖచ్చితంగా ఆ వీడియో మీకు పెడతా. రేపన్నా ఇయ్యాలనే చేసినప్పుడు. ఈ బ్రింజాల్ కర్రీ అయితే మా పెద్ద బాబు చేత్తడు మసాలా. బ్రింజాల్ మసాలా కర్రీ సూపర్ టేస్ట్‌గా చేత్తడు. అది గూడా వీలుంటే పెడతా. సూత్తారు గదా! ఇగ చామదుంప ఇది మాత్రం మటన్ లెక్కనే ఉంటది. అహా! మటన్ అంటాను. చేపల పులుసు లెక్క చేత్తడు మా ఆయన. ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో మీకు ఛానల్‌లో పెడతా. మీరు ఖచ్చితంగా చూడాలే. ఎందుకంటే అంత టేస్టీగుంటది. మీరు గూడా ఎప్పుడైనా తెచ్చుకుంటే చేసుకోవచ్చు గదా! ఈ గిబ్బ అయితే కూరగాయలు తీసుకొచ్చిండు. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. ఉంటా మరి.